నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ధర్నాలో భాగంగా మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీడిత జన విముక్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే ఈ దేశ ప్రజలను అవమానపరిచినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి కొత్తల కాంచీరాం మాట్లాడుతూ అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ తక్కలపల్లి శ్రీను, జనరల్ సెక్రటరీ భీం ప్రసాద్, కోశాధికారి యాదగిరి, బీఎస్పీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మతోన్మాద కుక్కలారా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా ఖబర్దార్ మతోన్మాద కుక్కలారా ఖబర్దార్ మతోన్మాద కుక్కలారా వదిలి భారత రాజ్యాంగం వదిలి భారత రాజ్యాంగం. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి గౌరవనీయులు బేఎన్జీ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా మరి పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని మరి వెంటనే తన కేంద్ర పదవి నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా తన మీద అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి, మరి ఈ దేశ ప్రజలకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా మరి అమిత్ షా గారు ఏ రకమైనటువంటి కనీస పశ్చాత్తాపం కూడా కనపడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఇది పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరచడం అంటే పార్లమెంట్ ని అవమానపరిచినట్టు. ఎందుకంటే ఈ పార్లమెంటు బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిరాత నుండి ఏర్పడ్డది కాబట్టి ఈ వ్యవస్థని అవమానించినట్టు, ఈ పార్లమెంటరీ వ్యవస్థని అవమానించినట్టు అని చెప్పేసి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా మరి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అంతేకాకుండా రాష్ట్రపతి గారికి కూడా మేము వినతి పత్రాన్ని కూడా అందించబోతున్నామని తెలియజేస్తున్నాం. జాతీయ అధ్యక్షురాలు బేహన్ కుమారి మాయావతి గారి పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో జిల్లా కమిటీ అసెంబ్లీ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా అంబేద్కర్ గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి అమిత్ షా గారు మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ డిమాండ్ మేము ఈ సందర్భంగా చేస్తున్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు ఈ దేశంలో 33.5 కోట్ల దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, కానీ ఈ బహుజనుల సంఖ్యలో ఎవరు కూడా తెంచలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే బహుజనుల యొక్క సంఖ్యలను రాజ్యాంగం ద్వారా తెంచడం జరిగింది. అటువంటి మహనీయుని పార్లమెంట్ సాక్షిగా ఈ యొక్క అమిత్ షా విమర్శించాలని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా బేహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. తక్షణమే అతన్ని హోంమంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే కాలంలో ప్రజలారా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మీరందరూ కూడా శక్తివంతం లేకుండా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మీరు ఉద్యమం చేయాలని పిలిపించడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. పై చిలుకు నుంచి భారత రాజ్యాంగం కాకుండా అలౌకిక మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం అమిత్ షా గారు నిండు సభలో పార్లమెంట్ లో అయినటువంటి ఆయన మాటలు అదే పైసూచిక అని చెప్పేసి నేను ఉద్దేశపూర్వకంగా చెప్తా ఉన్నాను. కావున బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అండగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ రక్షిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తాచుపాము, బీజేపీ పార్టీ నాగుపాము, అదే సిపిఎం, సిపిఐ పార్టీ పచ్చగడ్డిలో పచ్చపాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ప్రజలారా, నా బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసమే బీఎస్పీ పార్టీ పనిచేస్తుంది. ఖచ్చితంగా మరి ఈ నెల డిసెంబర్ 17వ తారీఖు భారతదేశ పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని గురించి
బెహన్ కుమారి మాయావతి గారి మేడం ఆదేశాల ప్రకారము ఈ రోజు మేము దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భారతదేశ పుణ్యమా అని హోంమంత్రి స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి భారతదేశ రాజ్యాంగం లేకపోయినట్లయితే ఆయన హోంమంత్రి స్థానంలో ఉండేవాడు కాదు. అది మర్చిపోయి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా అవమానకరంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఖండిస్తున్నాము. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనుక రాజ్యాంగం రాయకపోయి ఉంటే ఈ రోజు మా బతుకులు ఇలా ఉండేవి కాదు. మేము చాలా అంధకారంలోకి పోయేవాళ్ళం. అటువంటి సమయంలో రాజ్యాంగాన్ని మాకు అందించి దళితులకు బతుకునిచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బహుజనులకు బతికే స్వేచ్ఛను కల్పించాడు. అది మర్చిపోయి మీరంతా మా మీద బహుజనుల మీద కుట్ర చేస్తూ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నారని ఈ క్రమంలో మాకు తెలుస్తుంది. భారత రాజ్యాంగం జోలికి కానీ వస్తే వదిలిపెట్టమని ఖబర్దార్ బీజేపీ పాలకవర్గ నాయకులారా, భారత రాజ్యాంగం జోలికి కానీ అదేవిధంగా మా అంబేద్కర్ జోలికి కానీ వస్తే ఎవరిని మేము క్షమించమని వదిలిపెట్టమని బహుజన్ సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ తెలియజేస్తున్నాం.